బుగ్గా మండల స్థాయి సమావేశం. ఇది మండల జనరల్ బాడీ మీటింగ్ కంటే పెద్ద సమావేశం. మండల జనరల్ బాడీలో కేవలం సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు మాత్రం ఉంటారు. కానీ ఇక్కడ సకల జనులు కూర్చుండే అవకాశం, ఇంత మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి మండల ఎంపీటీఓ మేడం అమ్మాల వాసవి గారికి, అలాగే మండల స్థాయి మిగతా అధికారులకు, స్పెషల్ ఆఫీసర్ మేడం గారికి, తహసీల్దార్ గారికి, వివిధ శాఖల అధికారులకు పేరు పేరున నా యొక్క మండలం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలతో హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి వివిధ శాఖల సిబ్బందికి, మరి మా 10 గ్రామాల సర్పంచులు, 10 గ్రామాల ప్రథమ పౌరులు, మీరు ఏ రకంగా తీర్చిదిద్దితే ఆ 10 గ్రామాలు ఆ రకంగా అభివృద్ధి చెందుతాయి. మీకు కూడా ప్రత్యేకంగా చర్యలు చేస్తూ ప్రజలందరి తరఫున ప్రత్యేక విజ్ఞప్తి. అలాగే ఇక్కడికి ఇచ్చేటువంటి మహిళా సంఘాల వారికి, ఐసీడీఎస్ అంగన్వాడీ వాళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. వార్డు సభ్యులు చాలా మంది ఇచ్చేసారు, వారందరికీ కూడా అభినందనలు. ఇంకా కొన్ని సూచనలు మాత్రమే నేను చేయదలుచుకున్నాను. ఏదో మేము విమర్శించాలని మాత్రం కాదు. దయచేసి ఇక్కడ జరిగే కార్యక్రమం ప్రజలందరికీ తెలియాలి. కాబట్టి విస్తృతంగా ప్రచారం చేసుకోవాల్సిన అవసరం ప్రజాప్రతినిధులపైన, అధికారులపైన, సిబ్బంది పైన ఉందని గుర్తు చేస్తున్నాం. అలాగే ఇప్పటిదాకా ఇక్కడ చాలా డిపార్ట్మెంట్స్ ఉంది, ఆయా శాఖల అధికారులు మాట్లాడారు. వాళ్ళ కొన్ని ఫిగర్స్ చెప్పారు. రైతు భరోసా ఇది వచ్చింది, రైతు బీమా ఇది వచ్చింది, ఇన్ని ఎకరాల సాగు జరుగుతుంది, ఇన్ని గుంటలు చెరువులు ఉన్నాయి, ఇంత కరెంట్ ఉచితంగా ఫ్రీ కరెంట్ ఇస్తున్నామని చెప్పారు. వాటి ఫిగర్స్ మాకు అవసరం. ఎందుకంటే జర్నలిస్ట్గా మేము ఇక్కడ ఉన్న జర్నలిస్టులు ఉన్నా కూడా ఆయా సమస్యలు ఎప్పుడైనా ఏర్పడినప్పుడు కానీ, ఇంకేమైనా లోటుపాట్లు ఉన్నా కానీ, ఇంకా అవసరం ఉన్నాయి కానీ, ప్రజల తరఫున ప్రభుత్వం దృష్టికి, పాలకుల దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత 4వ స్తంభంగా మా జర్నలిస్టుల పైన ఉంటుంది. కాబట్టి ఏదైతే ఈ పైన ఉంటుందో దీంట్లో మిగతా శాఖల అధికారుల రిపోర్ట్ కూడా లేదు. వాటన్నిటిని కూడా క్రోడీకరించి మా జర్నలిస్టులకు కూడా అందజేస్తే బాగుంటుంది ఒక సూచన మాత్రం. అలాగే ఇకపోతే సార్, గ్యాస్ సబ్సిడీ 5,000 రూపాయల చొప్పున వస్తుందని చెప్పారు. ఇక్కడ చాలామంది ప్రజలకు వస్తలేదని వ్యతిరేకత అయితే ప్రజల్లో బాగా ఉంటుంది. దయచేసి అది ఎక్కడ పొరపాటు జరుగుతుంది ఒకసారి గౌరవ తహసీల్దార్ గారిని చూడాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇకపోతే ప్రజలకు మన ప్రజాపాలన, మన ప్రభుత్వం, మనమేనుకున్న ప్రభుత్వం ఏ అవసరం అడగాల్సిన బాధ్యత మనది, నెరవేర్చాల్సినటువంటి బాధ్యత అధికారులది, మరి ప్రభుత్వాలు. కాబట్టి మరి ఇప్పుడు ఒక రైతుకు గుంటా భూమి ఉన్న రైతు బీమా వర్తిస్తుంది. అలాగే కొత్తగా ఇందిరా బీమా ప్రవేశపెట్టారు. ఆ కుటుంబానికి 2 గంటల వర్తిస్తే 10 లక్షల బీమా వర్తిస్తుంది. ఏ రకంగా కుటుంబ పెద్ద చనిపోయినా 10 లక్షలు వస్తాయి. కాబట్టి దయచేసి అందరూ కూడా ఎన్రోల్ చేసుకోవాలి. దానికి సంబంధించి మరి ఇందిరా బీమా కొరకు అలాగే అగ్రికల్చర్ ఆఫీసర్స్ కూడా చాలా కృషి చేస్తున్నారు. వారికి కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ప్రతి గుంట భూమి, 2 గుంటల భూమి ఉన్న వాళ్ళు కూడా రైతు భరోసా కొరకు అప్లై చేసుకోకపోతే, రైతు బీమా కొరకు అప్లై చేసుకోకపోతే స్థానికంగా ఉన్న లీడర్లకి చెప్పి వాళ్ళందరినీ పిలిపించుకుంటుంది. వ్యవసాయ శాఖ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ మధ్య కాలంలో మనకు ఫ్రీ కరెంట్ వచ్చినప్పుడు కూడా ఎక్కడ కూడా కరెంట్ కోతలు దాదాపుగా లేవు. పోల్స్ కానీ ఇప్పటి వరకు మాకు ట్రాన్స్ఫార్మర్ ఇబ్బంది ఉండే. సార్ ఏం గారు వచ్చిన తర్వాత అయితే మొత్తానికి ఆ సమస్యను తీర్చేసాము. ఎక్కడ ఇన్ని అవసరం దాన్ని పోల్స్ చేస్తా, ట్రాన్స్ఫార్మర్ చేస్తాను కూడా ఏ గారు చెప్పారు. వారికి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా ప్రత్యేకంగా యాక్సెప్ట్ చెప్తాము. ఇకపోతే విద్యాపరంగా కూడా ప్రభుత్వానికి మంచి ప్రణాళిక చేపట్టింది. ఒక మధ్యాహ్నం భోజనం కాదు,
ఏదేదో మేము ఇప్పటిదాకా విద్యాశాఖ అధికారి గారు చదివారు, మన శాఖ అధికారి గారు. మరి అంత మంచి మెన్యూ ఉన్నది అంటే ఇంకా మన పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళకు కానీ కార్పొరేట్ స్కూళ్ళకు కానీ ఫోన్ అవసరం లేదు. కానీ అక్కడ వసతులు కల్పించుకోవాల్సిన బాధ్యత మాత్రం మన పైన, మన ప్రజాప్రతినిధుల పైన. మీ స్కూళ్ళ మాత్రం ఏమైనా లేకపోతే వెంటనే ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది. ఇంకొక 2 నెలలు అయితే మన కొత్త విద్యార్థులు ప్రారంభమైంది కాబట్టి మరి విద్య మనం ఎంత చక్కగా అందిస్తే పిల్లలు అంత చక్కగా ఎదుగుతారు కాబట్టి దాన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలని కోరుతా ఉన్నాం. కాకపోతే అంగన్వాడీ టీచర్స్ ఇప్పుడే ఐపీఎస్ మేడం గారు చెప్పారు. మేడం అంగన్వాడీ సెంటర్లు చాలా బాగా నడుస్తున్నాయి, అద్భుతంగా నడుస్తుంది. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా చూశాను ప్రోగ్రామ్స్ కాకుండా అటెండ్ అయ్యాను, కానీ అక్కడ ఫెసిలిటీస్ లేవు. నేను దయచేసి ఆ ఫెసిలిటీస్ కొరకు మీరు రిపోర్ట్ మండల స్థాయి అధికారులకు కానీ మాకు ఇవ్వండి. మాకు ఇస్తే జరిగిస్తేనే కాకుండా ఒక సామాజిక కార్యకర్తగా కూడా పోరాటం చేసి ఆ సమస్యను ఎట్లా పరిష్కరిస్తున్నాం, ఆ వసతులు ఎలా సమకూర్చుకుంటామో వాటి బాధ్యత మా మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఉన్నారు, మేము తీసుకుంటాం మేడం. ఒకటి ఇంకొకటి ఏంటంటే ప్రతి 1000 జనాభాకు ఒక అంగన్వాడీ సెంటర్ ఉన్నారు. బుడ్గారు మండలి క్వార్టర్లో 5000 దాటిన జనాభా దాదాపు 6 సెంటర్లు ఉన్నారు మేడం. కేవలం 3 సెంటర్లు ఉన్నాయి. అక్కడ కూడా మాకు ఇబ్బంది ఏర్పడుతుంది. దయచేసి మిగతా 3 సెంటర్లు పెరగడానికి కూడా మన అవకాశం లేదు. మా ఒక 10 విలేజ్లలో కూడా మన అంగన్వాడీ సెంటర్లు ఎన్ని కావాలో మీరు ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి జనాభా ప్రాతిపదికన, ఇప్పుడు జనాభా కూడా అయితే సెంటర్స్గా వస్తున్నారు కాబట్టి అది అయిపోయినాక మీరు ఆ రిపోర్ట్ కనుక ఇస్తే దాని ద్వారా మన గవర్నమెంట్ గారు ఉన్నారు, వారి బాధ్యత మనం వారిని అడిగి వారి రిప్రజెంటేషన్ చేసి వాటిని కూడా సాధించుకున్నామని చెప్పేసి మీకు తెలియపడుతున్నాం మేడం. మీరు ఎంత తొందరగా రిపోర్ట్ ఇస్తే అంత పెట్టారు. ఇప్పుడు విద్య, వ్యవసాయం అయిపోయింది, వెలుగు కూడా బాగా వస్తుంది, 3 అయిపోయింది. ఇంకా వైద్యం మాత్రం మండల కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. దయచేసి మనం కావాలని వెళ్ళి చూద్దాం. పోలీస్ స్టేషన్ హెల్త్ సబ్ సెంటర్ పోలీసులకు కిరాయి తర్వాత కిరాయి బిల్డింగ్లో ఉన్నదాన్ని హెల్త్ సెంటర్ తీసి రోడ్డు మీద వాడించారు. ఇవాళ రేట్ల సెట్లో నడుస్తుంది. చూస్తే పొద్దున 8 గంటలకి అక్కడ ఉండలేని పరిస్థితి. ఈరోజు కూడా పోయొచ్చు హెల్త్ సెంటర్, అంత దారుణంగా ఉంది. దయచేసి లోకల్ నాయకులు మరియు అధికారులు స్పందించి వెంటనే హెల్త్ సెంటర్కు ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేయాలని ఆ సెంటర్కు నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే అక్కడ చిన్న పిల్లలు వస్తున్నారు, బాలికలు వస్తున్నారు, గర్భిణీ స్త్రీలు వస్తున్నారు. అక్కడికి వస్తే ఇంకా ప్రమాదాలు కొని తెచ్చుకునే పరిస్థితి ఉంది. ట్రీట్మెంట్ చేయించినదే కాదు, అక్కడికి వస్తే ట్రీట్మెంట్ కూడా మనం ఎక్కడికో వేయాలి, పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉంది. దయచేసి అర్థం చేసుకోవాల్సి కోరుకుంటున్నాను. స్టాఫ్ మాత్రం సబ్సిడీ చాలా బాగున్నారు. వాళ్ళ ఇంటింటికి తిరిగి కూడా టీకాల గురించి కానీ మెడిసిన్ గురించి కానీ మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ మాత్రం ఇస్తున్నారు, చాలా అబ్జర్వ్ చేస్తున్నాం. ప్రతి గ్రామంలో కూడా అలాగే జరగాలని మేము ప్రత్యేకంగా కోరుకుంటా ఉన్నాం. ఒక్కటేంటి అంటే మెడిసిన్ మాత్రం అన్ని రకాల ట్యాబ్లెట్స్ అవి మాత్రం అందుబాటులో ఉంటుందా కొద్దిగా అవి మాత్రం ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తారని విజ్ఞప్తి చేస్తున్నాం. కొన్ని మెడిసిన్ లేకపోతే ప్రైవేట్ మెడికల్ షాప్కో లేదా నేరుగా హెల్త్ సెంటర్కు వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. మీరు దయచేసి అక్కడ కాకుండా ఇక్కడ అన్ని రకాల మెడిసిన్ ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే పేద ప్రజలు వస్తారు హెల్త్ సెంటర్, గవర్నమెంట్ హెల్త్ సెంటర్, అందులో బుద్ధులు వస్తారు కాబట్టి వాళ్ళకి కావాల్సిన మెడిసిన్ మాత్రం చూసారని కోరుకుంటున్నాం. ఇక విద్యాపరంగా దయచేసి మండల నాయకులు అందరూ కనుక సహకరిస్తే మనం జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ కూడా సాధించుకోవాలి. దాని కొరకు కూడా మనకు 10 గ్రామాల చట్టాలు కాబట్టి దయచేసి మీ గ్రామాలలో కూడా ఒక తీర్మానం చేసి ఇవ్వండి. మీ మండల ఫోరం కూడా ఉంది. ఫోరం ద్వారా మనం జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ సాధించుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు వచ్చే మేము ఇవ్వక ఎన్నోసారి చెప్పారు ఇంటర్మీడియట్ దాకా అదే షెడ్యూల్, మధ్యాహ్నం భోజనం, పొద్దున టిఫిన్, పాలు, రాగిదాలు అవన్నీ ఇస్తున్నాం. మరి ఇక్కడే మనకి ఇంటర్మీడియట్ అయిందంటే మన పిల్లలకే బాగుంటుంది. కాబట్టి ఇంటర్మీడియట్, డిగ్రీ కాలేజీ ఇక్కడే ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేద్దాం. మంత్రి గారికి మనకు అనుకూలంగా ఉండదు, వారు చేయడానికి సిద్ధంగా ఉండదు. మనం అడగాలి, అడగకపోతే మాత్రం మనం అడిగినట్టు చేయకపోతే మనం
కాబట్టి మంత్రి గారి దృష్టికి తీసుకెళ్దాం, అది సాధించుకుందాం. జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ కూడా ఇంకొక ఏదైనా స్కూల్లో ఏమైనా వసతులు లేకపోతే అవి కూడా చేసుకుందాం. ఇకపోతే ఇందిరమ్మ ఇల్లు చాలా గ్రామాలలో ఇందిరమ్మ ఇల్లు రాని లబ్ధిత బాధపడుతుంది చాలా. వారికి కూడా తొందరగా ఏ గ్రామంలో ఎన్ని ఇల్లు కావాలి, నిజమైన లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారు, సర్పంచులు మీ బాధ్యత రిజిస్టర్ చేసి మంత్రి గారి దృష్టికి తీసుకెళ్దాం. ఆ ఇళ్ళని కూడా మంజూరు చేయించుకొని అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా మన ప్రభుత్వం ద్వారా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే ఏర్పాటు చేసుకుందామని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. ఇందుకు ఇక్కడ వెటర్నరీ డాక్టర్ ఆ శాఖ వారు రానుకున్నారు. ఇక్కడ వెటర్నరీ డాక్టర్ మాత్రం సేవలు సరిగా లేవు. డాక్టర్ ఎప్పుడు వస్తుందో తెలియదు. దయచేసి వారి దృష్టికి తీసుకెళ్లి వారిని సక్రమంగా ఇక్కడ సేవల మీద ఏర్పాటు చేయాలని అధికారులు, నాయకులు, ప్రజాప్రతినిధులు కోరుతా ఉన్నాం. ఇప్పుడు మరి ఈరోజు జరిగిన కార్యక్రమానికి తప్పనిసరిగా పోలీస్ అధికారులు, ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా రావాల్సి ఉంది. కానీ పోలీస్ శాఖ అధికారులు కాకుండా ఒక వారి సిబ్బందితో మాత్రం పంపించారు. అధికారులు వస్తే బాగుండేది. ఎందుకంటే గంజాయి, డ్రగ్స్ యువత బాగా చెడిపోతా ఉంది. కాబట్టి వాటిని అదుపు చేయాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. యువత చెడదారి పడుతున్నారు. కాబట్టి దయచేసి పోలీస్ శాఖ వారికి ప్రత్యేకంగా విజ్ఞప్తి, మన మండలాధికారులు వారి దృష్టిగా తీసుకెళ్ళి వాటిని అదుపు చేసే దిశగా ప్రయత్నం చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇక ఎక్సైజ్ శాఖ ప్రతి గ్రామంలో బెల్ట్ షాపుల ద్వారా అధిక దోపిడీ జరుగుతుంది. దయచేసి 10 గ్రామాల సర్పంచులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మన దగ్గర ఉన్న రైట్స్, గోపాల రైట్స్ హోల్సేల్ ధరలకు మాత్రం బెల్ట్ షాప్ ఇస్తున్నారు. ఎంఆర్పీ కంటే 10%, 15% తక్కువ రేటు ఇవ్వాలి. బెల్ట్ షాపులలో ఎంఆర్పీ ధరకే అమ్మాలి. ఆ ప్రయత్నం మీ సర్పంచులు చేస్తారని చెప్పేసి కోరుకుంటూ 10 గ్రామాలలో ఉన్న బెల్ట్ షాపులు నడవడం తప్పు, కానీ మన ప్రభుత్వానికి ఆదాయం కావాలి కాబట్టి తప్పదు అదొకటి. కానీ బెల్ట్ షాపులు అధిక ధరలకు మద్యం అమ్మకాన్ని కంట్రోల్ చేయాలి. అది 10 గ్రామాల సర్పంచుల బాధ్యత అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే మరి కొద్ది రోజుల్లోనే కాన్సెన్సీ పెరిగే అవకాశం ఉంది కాబట్టి మన కొంతమంది తినకుండా వచ్చారు. ఒక్కటే నిమిషంలో అయిపోతుంది. సాగులకు సంబంధించిన మీరే వివరిస్తే మీరు మధ్యంతరం వచ్చి చూడండి. వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాలు పెరగబోతున్నాయి. మన ఉద్గారం కాన్స్టిట్యూన్సీ చేసి ధర్మపురి చేశారు. దయచేసి మన ఉద్గారం యథావిధిగా కాన్స్టిట్యూన్సీ తెచ్చుకుందాం. దయచేసి 10 గ్రామాల సర్పంచ్ మీరు సహకరిస్తే మిగతా మండలాలు కూడా సహకరించి కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్ అనేది ఇక్కడ ఉంటే మనకు మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఎమ్మెల్యే మన హెడ్ క్వార్టర్ కూడా మన పక్కకే ఉంటుంది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.